తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు పెట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా హిందువుల ఐక్యత మరొకసారి హిందువుల ఐక్యత ఇంకోసారి హిందువుల ఐక్యత పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా భారతదేశపు పౌరుడిగా కరసేవకుడై కదలాలి కరసేవకుడై కదలాలి శ్రీరాముని గుడినే కట్టాలి రాముని గుడినే కట్టాలి
బజిరంగి జై బోలో బజిరంగి బలి 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 బజరంగి జై బోలో బజరంగి పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా గుండెల నిలబర రాముని రూపం గుండెలో నిలబర రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం గుండెల నిలబర రాముని రూపం గుండెలో నిలబర రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం అరే గుడినే గట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా దోషంతో రొమ్ము విరిసి ముందు నడవరా శ్రీరాముని గుడి గట్టెదాకా నిదురబోకురా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా అరే కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల బట్టు మంతుని జెండా చేతిల పట్టు అరే కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిలో బట్టు మంతుని జెండా చేతిల పట్టు హిందూ పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించారా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా జై శ్రీరామంటూ ముందు కురకరా ఎవడడ్డొచ్చిన లట్టు దిప్పిలాతు కొట్టరా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది ప్రతి ఇంటిలో తల్లి హారతి బట్టే ఇంటిలో తల్లి హారతి బట్టి అరే కొడుకుకు వీర తిలకము దిద్దే కొడుకుకు వీర తిలకము దిద్ది అరే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికే పంపాలి అయోధ్యకు తన బిడ్డని గుడి గట్టెదాకా రావద్దని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా కూటాలు ఎదురైన తల్వారు అరే తూటాలు ఎదురైన తల్వారులెన్నున్నా తల్లి మాట జవదాటని శివాజీలా గుడిగట్టి తిరిగి రావాలి ఛత్రపతిలా పుడితే మళ్ళీ పుడితే అరే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందూగా మన భారతదేశపు పౌరుడిగా
శేఖర్ పల్లేర్ల శేఖర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై జై మాతా భారత్ మాతా. దేశం కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం. ఇది హిందూ దేశం, జై హిందే నినదం. వందే మాతర గీతం పాడకుంటే తంతం. దేశం కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం. ఇది హిందూ దేశం, జై హిందే నినదం. వందే మాతర గీతం పాడకుంటే తంతం. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. చల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంకర జాతి కొడుకులు, నా దేశంలో నా మీ పెత్తనాలు ఎందిరా. మేముచ్చవొద్దె కొట్టుకపోయే కొచ్చా నా కొడుకులు, హిందువుల పైన మీ యుద్ధ పేరు ఎందిరా. ఎందరో మహానుభావులున్న భారతదేశము, మీలాంటి కుక్కలకు చోటిచ్చుడే పాపము. తల్లి పాలు దాగి రొమ్ము కొరికె ముండ కొడుకులాగా పల్లెర్ల శేఖరన్న పంతం నెరవేర్చుతా. దేశం కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం. ఇది హిందూ దేశం, జై హిందే నినదం. వందే మాతర గీతం పాడకుంటే తంతా. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. అలకల్ మా అయ్యకు ఒట్టిందా, మా తాతకు ఒట్టిందా. హిందువులంటే ఇంత కక్షలు మీకేందిరా. అరే ఇస్లామిక్ దేశాలు ఇరగమరగ ఉన్నాయి, జతిమానం ఉంటే ఎల్లి పోరేందిరా. ఆ దేశంలుండాలంటే పాడు వందే మాతరం. భారతదేశం అంటే భగవద్గీతని అర్థం. చెప్పినట్టు వినకుంటే చెప్పులిరగ చంపుతాము. పల్లెర్ల శేఖరన్న పంతం నెరవేర్చుతా. దేశం కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం. ఇది హిందూ దేశం, జై హిందే నినదం. వందే మాతర గీతం పాడకుంటే తంతా. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై. మా కట్టు మా బొట్టును ఎగతాళి చేసిరంటే అమ్మ తోడు అడ్డంగా నరికి నరికి చంపుతాం. మా దేవుళ్ళను కించపరిచే మజ్లి జీసస్ కొడుకుల పట్టుబట్టి కొట్టి చంపి పాతర పెట్టేస్తాము. బతుకనీకి వచ్చినోళ్ళు బలుపులు మీకెందిరా. పద్మాషి కొడుకులార బతకాలని లేదారా. భరతమాత సాక్షిగా మీ బతుకులను చీరేస్తాం. పల్లెర్ల శేఖరన్న పంతం నెరవేర్చుతా. దేశం కోసం నా ధర్మం కోసం ఎదురొస్తే ఎవడిదైన ప్రాణం తీస్తాం. ఇది హిందూ దేశం, జై హిందే నినదం. వందే మాతర గీతం పాడకుంటే తంతం. వందే మాతర గీతం పాడకుంటే తంతం. వందే మాతర గీతం పాడకుంటే తంతం. మండే సూర్యుడు అగ్నిజ్వాలహోత్రుడై కాషాయం జెండా గుండెకు హత్తుకొని జయ రామ అని భారత్ మాతా కీ జై. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం. అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. ప్రాణం ఉన్నంత వరకు దమ్ము
యాత్రను సాగిస్తాం. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. మహాబల పరాక్రమ శూరునికి మంగళహారతి అందిస్తాం. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. వానర సేనులం సాహస పుత్రులం అయోధ్యపురినే నిర్మిస్తాం. అదరక బెదరక వారధి కొరకై ఉడతలాగా పని చేస్తాం. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా. కాషాయం జెండా ఇంటిపైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారీ. ఇది నాకు మాత్రమే వినపడింది. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో రామాలయం కళ్ళు తెరిచి చూడాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నినాదం? భైరవేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి అంజని పుత్ర జయ సియారాం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం. అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. घर घर भगवा छाएगा, राम राज्य फिर आएगा. घर घर भगवा छाएगा, राम राज्य फिर आएगा. గుండెలో నా రామున్నే దాచుకొని భక్తిని చాటిన నా హనుమా. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. సద్గుణ భరిత పావన చరిత జగతి నేలే సాహస వీరా. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. ఆపద్ బాంధవ అభయము నివ్వు, ప్రాణం కాపాడే సంజీవా. శత్రువునెదిరించే భుజ బలశాలి, లంకా దహనం చేసేస్తివి. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా. కాషాయం జెండా ఇంటిపైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. సహనశీలి సమయ స్ఫూర్తి, వేద జ్ఞాని రక్షణ కవచ. జయ జయ బజరంగ్ జయ సియారాం, జయ జయ బజరంగ్ జయ సియారాం. కాల జ్ఞాని జానకి రాముని పాద సేవకు అంకితమై. జయ 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 బజరంగ్, జయ 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 సియారాం. ఈ అండదండలు సాకారముంటే సప్త సముద్రాలు దాటేస్తాం. జయ జయ రామ జయ శ్రీరామ, రామ రాజ్యాన్ని స్థాపిస్తాం. నింగిలో నా చుక్కలు మెరవాలా, జై జై బజరంగని గొంతెత్తి పాడాలా. కాషాయం జెండా ఇంటిపైన ఎగరాలా, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాలా. జయ హనుమాన్ దీశాలి బలశాలి, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి, శత్రు సంహార గగన విహారీ. మాకు ధైర్యం నీవే ఇవ్వాలి. జయ జయ బజరంగ్ జయ బజరంగ్, పవన పుత్ర జయ సియారాం. జయ జయ మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. ఈ క్షేత్ర పాలకులైనటువంటి భైరవేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి గురుతుల్యులు అమృతానంద స్వామీజీ, చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో ఇక్కడికి చిన్నారులు అందరికీ ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక
ఆధ్వర్యంలో. ఏంటి ఆర్ఎస్ఎస్? ఈ 100 సంవత్సరాలు పూర్తయిందంటున్నారు. ఎంతమంది ఆర్ఎస్ఎస్ పేరు విన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో? ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎప్పుడు ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? దాని ఆవశ్యకత ఏమిటి? అది ఈ భారతదేశానికి ఏం చేసింది అనేది హిందువుగా మనం తెలుసుకోవాల్సినటువంటి. స్వతంత్రం కావడానికి మంచి నాయకులు కావాలా, లేక త్యాగం చేయగలిగినటువంటి ఒక సైనికుడు కావాలా? త్యాగం సేవ చేయగలిగినటువంటి ఒక సాధారణ వ్యక్తి కావాలా అని హెగ్డే వారు ఎంచుకున్నారు. త్యాగం సేవ చేయగలిగినటువంటి వ్యక్తి కావాలి, నా కుటుంబం బాగుండాలి అని మాత్రమే ఆలోచించే వ్యక్తులు కాదు ఇందులో ఉంది. దేశం నాకేమీ ఇచ్చింది అడిగేటువంటి వ్యక్తులు మాత్రమే ఆర్ఎస్ఎస్ లో ఉండాలి అని ఆయన దిశానిర్దేశం చేశారు. అదే ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఎక్కడా వాళ్ళు బ్యానర్లు వేయలేదు, ఎక్కడా రాజకీయాలు చేయలేదు, ఎక్కడా అధికారం కోరలేదు. ఆ ఇంటిని పాది సంతోషంగా పండుగ చేసుకుంటది. అలాగే దీపావళి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అన్న నినాదంతో మాత్రమే వారు పనిచేశారు. భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎక్కడైనా వాళ్ళు కేవలం దేవుడు ఒక్కడే, ఆ పరమాత్మ ఒక్కడే, కానీ పూజించే విధానాలు వేరు. వాడు రాముడన్నా పలుకుతాడు, కృష్ణ అన్నా పలుకుతాడు, అమ్మ అన్నా పలుకుతాడు. సో పరమాత్మ ఒక్కడే అన్నటువంటి దాన్ని వేదం ఎప్పుడో చెప్పింది. వేద కాలం నుండి, ఇది ఈనాటిది కాదు, సనాతన ధర్మం అని ఈ మధ్య మనం వింటా ఉన్నాం కదా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, ఇంటి ముందు పండుగ అంటేనే ఇంటి ముందు ఏం చేస్తాం? పేడ అలుకుతాం. కొనసాగించాలనేది పెద్దవాళ్ళు నేర్పించాలి, అలాగే పిల్లలు కూడా దాన్ని పాటించేటట్లు చూడాలి. దీపావళి ఆ పేడలో బ్యాక్టీరియాని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఉంది. కాబట్టి ఇళ్ళంతా పేడతో అలికేవాళ్ళు, ఆ ఇంటి లోపల కూడా అలికేవాళ్ళు. ఇప్పుడంటే మనకు నా ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం. రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి, రామ్ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి. రామ నిర్వాహకులందరికీ సభకు చేసినటువంటి విఘ్నులు అందరికీ నా మనపూర్వక నమస్సుమాంజలు. తలలోన పులుసులై జిలపెట్టు చుండును గోరారహాయిగా బరబర బరయంచు బరకు చేయి, మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా గుడి చెడు నీళ్లతో కరుగు చేయి. వచ్చినారు తల్లి, తండ్రి, గురువు, దైవం. దైవం కంటే గురువు ఎక్కువ. అవునా కాదా చెప్పండి? ఏమమ్మా ఎవరు పలకరు? మన శక్తి మనము అవ్వ కేజీలు మన పిల్లలకు పురాణ గాథలు అవి చెప్తూ ఉండేవారు. అవి వాళ్ళకి ఎలా తెలుసాయి? రామ రామ పూరే బోలో, రామ లక్ష్మణ్ జానకి జై బోలో హనుమానికి జై. వేదికను అలంకరించినటువంటి పూజ స్వామీజీల పాదపద్మములకు నమస్కరిస్తూ, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వందనాలు చేసుకుంటూ, ఈ సనాతనమైనటువంటి ధర్మానికి
ఆ ధర్మ కొనసాగింపుకు కారణమైనటువంటి మాతృమూర్తులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, గాయంతి దేవా కిలగీత కాని ధన్యాస్తుతే భారత భూమి భాగే స్వర్గాప వర్గాస్పద మార్గసుతే భవంతి భూయ పురుషస్వరత్వాత్. అటువంటి వ్యక్తులను తయారు చేయాలి. అటువంటి వ్యక్తులను తయారు చేసేటువంటి ఒక కర్మాగారమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మన ముందర 5 విషయాలు చెప్పింది. ఒకటి, సామాజిక సమరసత. సామాజిక సమరసత అంటే అందరము ఒకటే, మనమంతా హిందువులం, బంధువులం, మనమంతా కులమైనటువంటి ఒక వృత్తి మాత్రమే కానీ కులమైనటువంటి అడ్డుగోడ లేదు. మనం ఎల్లంగా రాముడి గురించి పాట పాడాం. రాముడు ఏదైతే ఆచరించి చూపాడో అదే సామాజిక సమరసత. గిరిజన మహిళ అయినటువంటి శబరి యొక్క లంగిని పల్లెనుతున్నాడు. నిషాదరాజు అయినటువంటి గురుని ఆలింగనం చేసుకున్నాడు. కోతలకు చెత్తకట్టి లంకను కూల్చాడు. విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. జటాయువు యొక్క అంత్యక్రియలు చేశాడు. శబరి ఎంగిలి పండ్లను చక్కగా భుజించి సంతసించను రామచంద్రమూర్తి. కన్నప్ప చేతిలో పశువాంశ భక్షణము చేసి పాలనప్పుడు శివునికి భక్త కన్నప్ప మాంసాన్ని బట్టి ఆరగించాడు. అదేవిధంగా కనకదాసుకు వెనుక వైపుకు మరలి కారుణ్యమును చూపే కమలనాభి. ఉడిపిలో ఆలయంలోకి కనకదాసు అనేటువంటి ఒక భక్తుడు వెళ్తే, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి మాతరం, మాతరం, వందే మాతరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తమ ఉత్తేజపరచ రత్నాకరాధ్యోతపదం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం. ఓం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం పాలకొండ విహారాయ పాప పంక నివారిణే శివదేవ స్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు, సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు, బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదార విందములకు సాష్టాంగ నమస్కారములు. ఇక్కడ అర్చక స్వాములకు, కమిటీ చైర్మన్లకు, ఇక్కడ ఈ సభలో ఆసీనులైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారములు. నిజంగా ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క శత జయంతి ఉత్సవాలను మన అందరము ఎంతో, ఈ భారతదేశం అంతా ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటూ ఉంటున్నాము. ఇది మన భారతదేశం యొక్క హైందవ ధర్మాన్ని నిలుపుకోవడానికి పుత్ర, నీవు ఈ శత్రువుల చేత నువ్వు ఓడినావో నువ్వు స్వర్గలోకానికి పొందుతావు, లేదా ఈ శత్రువులను జయించినచో నీవు ఈ రాజ్యం యొక్క భోగాలను అనుభవించగలుగుతావు అని చెప్పినారు. కాబట్టి మనము కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని మనము నడుచుటకు, మనం పరిరక్షించుకొనుటకు, ఈ జగత్తులో తిరిగి మన రామరాజ్యాన్ని నిలుపుకొనుటకు మనము ఈ కార్యములో మనము మరణించినప్పటికైనా మనం స్వర్గలోకానికి పొందుతాము. ఒకవేళ మనము ఒక ధర్మమే మనందరినీ ఈరోజు ఇక్కడ ఐక్యపరిచింది. ఎందుకు? ఒక హైందవ ధర్మం అనగానే తెలియనటువంటి ఒక శక్తి ఒక గావింపజేసినారో తిరిగి మన అందరము కూడా త్వరలోనే ప్రపంచ దేశాలకు మన ఇక ధర్మం అంటే ఏమిటంటే, ధర్మముతో మూర్తి భవించినటువంటి యొక్క మూర్తి స్వరూపమే మన శ్రీరామచంద్రమూర్తి. రామ విగ్రహవాన్ ధర్మ. ధర్మము అంటే ఎవరంటే రాములే. రాముడే ధర్మము. రాముడు యొక్క నడిచినటువంటి మార్గాన రాముడు తెలియజేసినటువంటి ధర్మాన్ని మనము నడుచుకోవడమే మన యొక్క ధర్మమైనటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓం సహనావవతో సహనౌ భునక్తో సహ వీర్యం కరవావహై
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు స్వామి. సో అమృతాలోచన చేస్తాయి. సో వేల మంది హాజరైనటువంటి సభలో మీలాంటి వారి ప్రసంగాలు ఖచ్చితంగా ఉత్తేజం చేస్తాయి, ఉత్సాహపరుస్తాయి, ఆలోచింపజేస్తాయి. థ్యాంక్ యూ స్వామి, చాలా ధన్యవాదాలు మీకు. తర్వాత ఈ కార్యక్రమంలో చివరిగా బ్రహ్మచారి ఆచార్య శ్రీ చిదానంద స్వామి వారు తమ అనుగ్రహ భాషను ఇస్తారు. ఓం సనాతన ధర్మ పూషః భక్త హృదయ మందిరే సర్వసంగ పరిత్యాగ ప్రేమదేవాయ తే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः సుష్ఠువాగుం స్వస్తనూభిः యశేమ దేవైతం యదాయుः స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः. భారతమాతకు సాష్టాంగ నమస్కారములు. క్షేత్రపాలకుడు భైరవేశ్వర స్వామి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. త్యాగజీవులైన ఎందరో మహాత్ములకు పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. ఈ హిందుస్థానం అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే ఆ భగవంతుడి యొక్క ముఖ్య కర్తవ్యము. అందుకే ఈ సనాతన హిందూ సమ్మేళనము మనకు ఒక పండుగగా ఇప్పుడు తతోహి కర్మ భూమేష తతోన్య భోగభూమయ. అన్ని దేశాలకెల్లా మన భారతదేశం సర్వశ్రేష్టమైనది. కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి. ఇతర దేశాలు భోగభూములు అనగా భోగంతో ఎప్పుడు వాళ్ళ దేశంలో తాగడము, మాంసం తినడము అవే ఉంటాయి. కానీ మనలాగా మన దైనందిన జీవితాన్ని నిత్య కర్మానుష్ఠానము భగవంతునితో అనుసంధానమై ఉంటుంది. సత్యమాత్మ నివేదనం మన దైనందిన జీవితాన్ని భగవంతునితోనే అనుసంధాతి చతుశ్రేష్ట తత్తరేవో తరోజన శయ ప్రమాణం కొడితే లోకస్తవినవర్తతే. మన చెప్పేది మన భారతదేశంలోని మహర్షులు మునులే కాబట్టి ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతాస సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ్ రాజాశ్వ ఛత్రపతి కీ जगदम्ब विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग दल बजरंग